బాల్య వివాహాలు నిర్మూలిద్దాం నిర్మూలిద్దాం వెట్టి చాకిరి నుంచి విముక్తి చెందాలి విముక్తి చెందాలి వెట్టి చాకిరి నుంచి విముక్తి చెందాలి విముక్తి చెందాలి బేడా బుడక సంఘాలకు కూడా సర్టిఫికేట్ కావాలి కావాలి మంజూరు చేయాలి. గౌరవ డిఎల్ఎస్సి సెక్రటరీ గారైన గౌరవనీయులు రాజశేఖర్ సార్ మన మధ్యకి రావడం చాలా సంతోషించదగిన విషయం. సార్ గారిని సాధారణంగా చప్పట్లతో స్వాగతంగా పలుకుదాం. అంతేకాకుండా గౌరవ అరుణ మేడం గారు ఉమెన్ అంతేకాకుండా రెడ్స్ ఎన్జిఓ సంస్థ చైర్మన్ గారైన భానుజ మేడం గారు వచ్చినందుకు మేడం గారికి మా కాలనీ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మన మధ్య భానుజ మేడం గారికి అప్పగిస్తున్నాను. ఓకే, బుడగ జంగాల కాలనీకి సంబంధించిన అన్నలకు అక్కలకు నమస్కారం. తర్వాత మనకిక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, మీరు కోర్టులలో జడ్జి గారు ఎక్కడుంటారు? కోర్టుకు ఎవరైనా వెళ్ళి ఉంటే ఏ సమస్య మీద అయినా కూడా కోర్టులో జడ్జి గారు ఎక్కడుంటారు? సార్ ఉండే ప్లేసు కనీసం సారు వైపు చూసి మాట్లాడాలంటే కూడా చాలా ఒక పద్ధతి, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. కానీ మీ దగ్గరికే కోర్టు వచ్చింది, మీ దగ్గరికే న్యాయం వచ్చింది కదా, మీ దగ్గరికే న్యాయంగా నిబద్ధతగా ఉన్న ఈ సమస్య, సామాజిక సమస్య మీ దగ్గర ఏమైందో అది తెలుసుకొని అర్థం చేసుకొని దాన్ని ఎట్లా పరిష్కరించాలా అని మన ముందుకు వచ్చారు. కాబట్టి మేము వచ్చినప్పటి నుండి అంటే ముందుగా తెలుసు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా లోతుగా మీకున్న సమస్య అంటే ఇక్కడ చిన్న పిల్లలకి ఎందుకు పెళ్లిళ్ళు చేస్తారనే విషయాన్ని మీ అందరి నుండి వినడం జరిగింది. పిల్లలకు పెళ్లిళ్ళే కాదు, పిల్లల చదువులు కూడా ఎక్కడ ఆగిపోతున్నాయి. వాళ్ళ భవిష్యత్తు అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ లేనందుకు కొంతమందికి ఓసీలు ఇచ్చేసినారు. బుడగ జంగాలకు సంబంధించింది ఎస్సీ కేటగిరీ కింద కావాలనేది ఎప్పుడో నుండో అవుతుంది. అది తెలంగాణలో ఇచ్చినారు, కర్ణాటకలో ఇచ్చినారు. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ లేనందుకు 10th తర్వాత మీకు అక్కడ బీటెక్ చదువుకున్న అబ్బాయి కూడా అక్కడ ఎట్లా సమస్యలు ఎదుర్కొన్నారని చెప్పారు. అవన్నీ కూడా మీరు ఒకటి రిటర్న్ లో రాసి సార్కు మీరు సమర్పిస్తే దాని మీద పర్సూ చేసి కూడా ఏం చేయాలా ఈ సమస్య కోసము చట్టంలో మార్పులు తీసుకురావడానికి, ఇది పాలసీలో చేంజెస్ చేయాల్సిన విషయాలు కాబట్టి మీకున్న సమస్యను వారి దృష్టికి తీసుకెళ్తాము. అది మీరు చెప్పింది అది ఇంపార్టెంటే, మీరు రాసి ఇవ్వండి. ఆ సమస్య గురించి సార్ కూడా మాట్లాడి ఏం చేయాలనేది మనకు సలహా ఇస్తారు. దాని ప్రకారం మనం ఎట్లా ముందుకు పోవాలనేది ఉంటుంది. ఎందుకు నేను ఈ విషయమే ముందు చెప్తున్నానంటే, ఈ విషయం చెప్పకపోతే ఏ విషయం మీరు వినేటట్లు లేరు, అర్థమైపోయింది నాకు. చాలా సార్లు అంజి వీళ్ళ మిగతా తమ్ముడు అందరూ వచ్చి చెప్పారు, కానీ అయినా కూడా ఆ సమస్య ఎట్లా మనం తీర్చుకోవాలి. ఇప్పుడు ఇంకోటి మీరు ఇది అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, మేము ఇక్కడ కూర్చున్న వాళ్ళం కానీ మా సంస్థ కానీ ఏ పార్టీకో ఏ వర్గానికో ఏ కులానికో ఏ మతానికో సంబంధించింది కాదు. మీ అందరితో మేము ఉంటాము, వాటికి సంబంధించే ఇక్కడ మాట్లాడదాం. ఓకే, మీరు వచ్చినప్పుడు నుండి చెప్తున్నారు మొత్తం అందరి నాయకులకు మా సమస్య తీసుకెళ్దాము, ఓటు అడిగేంత వరకే ఉంటుంది. ఓటు మాకు చెల్లినప్పుడు మరి అది ఎందుకు చెల్లట్లేదు? నిజమే, మీరు వేసే ప్రశ్నలకు సమాధానాలు మా దగ్గర లేవు కదా. ఓటు వేసినప్పుడు మావన్నీ చెల్లినప్పుడు, ఓటర్ లిస్ట్ లో ఉన్నప్పుడు మా కులము, మా చదువుకు, మా అభివృద్ధికి, మా భవిష్యత్తుకు ఎందుకు, మా పిల్లల భవిష్యత్తుకు అడ్డంకి అయింది, మా జీవనోపాధులకు అడ్డంకి అవుతుంది అనే మీ ప్రశ్నలకి సమాధానం అనేది పూర్తి స్థాయిలో మా దగ్గర లేకపోయినా దాన్ని వెతికి ఈ పరిష్కారంలో ఎట్లా వెళ్ళాలి అనేది మీతో పాటు మేము కూడా ఆలోచిస్తాం. ఇదొకటి మీరు నమ్మగలిగితే తర్వాత ముఖ్యంగా మీకు వాటితో పాటు అంటే క్యాస్ట్ కి సంబంధించింది, దానికి సంబంధించింది మీరు ఇస్తారు, సార్ కూడా వాటి మీద మాట్లాడేటప్పుడు చెప్తారు.
దాంతోపాటే పిల్లలు చదువుకోవడానికి కానీ, మీరు ఆడపిల్లలకున్న సమస్యలు కానీ, మీ జీవనోపాధుల విధానం అంటే బయటికి వెళ్ళినప్పుడు ఈ మీరు బుడగ జంగాల కార్యక్రమం నిజంగా బుర్రకథ అనేటివి అంతరించిపోయినాయి. అద్భుతంగా మన వాళ్ళు మంచి కళాకారులు ఉన్నారు ఇక్కడ. దీన్ని వేరే వేరే ఏదో సినిమాలో పెద్ద పెద్ద ఎత్తున చేసేదానికంటే ఈ గ్రామీణ ప్రాంతంలో గ్రామీణ ప్రజలకు అర్థమయ్యే విధంగా వాళ్ళు ఏ సమస్య అట్లా తీసుకున్నా దాన్ని బుర్రకథలాగా అల్లేసి పాడేస్తున్నారు, మాట్లాడుతున్నారు. చాలా రిధంతో గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అర్థవంతంగా చేయగలుగుతున్నారు. అందుకే వెంటనే నేను అడిగాను చైల్డ్ మ్యారేజ్ గురించి కానీ, అంటే చిన్న వయసులో పిల్లలు ఇదయ్యేది కానీ, బాండెడ్ లేబర్కి సంబంధించిన విషయాలు కానీ, రైతులకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా మా దగ్గర మనం చేస్తున్న పనికి ఒక కథలాగా మేము రాసిస్తే కూడా వాళ్ళు చేయగలరు అని చెప్తున్నారు. చాలా అద్భుతంగా మీ దగ్గర ఇంత కళాకారులు, ఇంత విద్యావంతులు, ఇంత నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ అందరు మీలో ఉన్నారు. దీన్ని మీరు ఏ వర్గానికో ఏ దానికో మీరు లొంగిపోకుండా మీరు నిజాయితీగా నిలబడి మీరు స్ట్రాంగ్ గా ఉండి ముందుకు వెళ్ళగలిగిపోతే మీ సమస్య పరిష్కారం అనేది పెద్ద విషయం కాదు. కాబట్టి దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి అంజీ తర్వాత మీ తరఫున మీ లీడర్స్ మీ పద్ధతులు అవన్నీ మాకు తెలియదు కాబట్టి మేము దాని తరఫున వెళ్ళలేదు. ఇది మీరు అర్థం చేసుకోవాలని కోరుతూ, మనకి ఐసిడిఎస్ నుండి కూడా మనం ఏమంటే మనకున్న సమస్యతో పాటు మనకి ఏం అవకాశాలు ఉన్నాయి, మన పిల్లల కోసం ఏమున్నాయి, మన మహిళల కోసం ఏమున్నాయి, ఆరోగ్యపరంగా ఎట్లాంటి అవకాశాలు ఉన్నాయి, మన జీవనోపాధులు పెంచుకోవడానికి ఎట్లాంటి అవకాశాలు ఉన్నాయి తెలుసుకోవాలి. మొట్టమొదట మనం తెలుసుకుంటే ఆ తెలుసుకున్న విషయాన్ని సంబంధిత ఆఫీసర్లను ప్రశ్నించడానికి మన దగ్గర అవగాహన ఉంటుంది. లేదంటే ఎవరో ఒకరు చెప్పింది ఏదో ఒకటి మాట్లాడేస్తున్నాం అనుకో, నీ సమస్యలాగా ఉంటుంది. అట్లా కాకుండా ఇప్పుడు చాలా మటుకు మీరు వెట్టి అనేది కూడా కొనసాగుతుంది చాలా కులాల్లో. మీ దగ్గర కూడా ఉంటుంది కానీ బయటికి రాదని నాకు తెలుసు. వెట్టి చాకరీ అనేది ఎట్లా ఉంటుంది, ఏ రూపాల్లో ఉంటుంది, కానీ మీరు పేపర్ చదువుకున్న అబ్బాయిలు చాలా మంది ఉన్నారు కాబట్టి పేపర్లో కూడా చూసింటారు. చైల్డ్ మ్యారేజ్ అయిన దానివల్ల టీనేజ్ ప్రెగ్నెన్సీ వచ్చి ఎంతమంది పిల్లలు చనిపోతున్నారు, ఎంతమంది విడిపోతున్నారు, ఇవి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనకి ఈ సమస్య ఉంది కాబట్టి నేను దీన్ని పెంచుతానంటే దీనికి దానికి ఇది లేదు, సమస్య ఉంది, దాన్ని ఎట్లా మనము పరిష్కరించుకోవాలన్న ఆలోచనలో మీరు వెళ్తారనేది మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీ సమస్య ఉన్నది చాలా పెద్ద గీతే, కానీ ఈ చిన్న గీతను పెద్ద చేసే విధంగా కూడా మనము ఎట్లా చేయాలి అది కూడా మీరందరూ ఒక మంచి మనసుతో ఆలోచించాలని కోరుతున్నాను. ఎందుకంటే చాలా మంది మీరు చదువుకున్నారు, మంచి ఆలోచన కలిగిన వాళ్ళు ఉన్నారు, సమాజం పట్ల అవగాహన కలిగిన వాళ్ళు ఉన్నారు, మీరు మంచి టీం ఉన్నారు. కాబట్టి దీన్ని మనము ఈ సమస్యతో పాటు మిగతా సమస్యలను కూడా మనము ఎట్లా పరిష్కరించుకోవాలి, దీనివల్ల ఏమి జరుగుతుంది అనేది మీకు కొంత మీ దగ్గరకే సార్ వచ్చి మాట్లాడాలనే ఆలోచనతోనే మీ ఊర్లో మీ జంగాలలోనే ఇక్కడ ఓన్లీ ఇవన్నీ కూడా రెంట్కున్నావు సార్. వీళ్ళ గుడిసెలన్నీ కూడా ఈ పక్క మనము చూస్తాం సార్, ఈ పక్కనే ఉన్నాయి. వీళ్ళ గుడిసెల్లోనే చాలా మంది ఉంటారు. వీళ్ళు జీవన విధానము అదంతా కూడా ఎట్లుంటుందని మీ దగ్గర నుండి అక్కడ నుండి వలస వచ్చిన తర్వాత మీరు ఏ విధంగా బయటకు వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటుంది పరిస్థితి, మీకు ఇప్పుడున్న ఎట్లాంటి సమస్య ఉంది, చదువు విషయంలో ఎడ్యుకేషన్ లో క్యాస్ట్ సర్టిఫికేట్ వల్ల మీకు ఆటంకాలు ఏర్పడుతున్నది ఏమి అనేది ఒక్కళ్ళు మీ దగ్గర నుండి ఈ విషయం అంతా అర్థమైతే చెప్పగలిగిన వాళ్ళు ఒక్కళ్ళు వచ్చి మాట్లాడండి, అందరూ అర్థమవుతండి. మేడం బుడగ సంఘాల స్థితిగతులు వినడానికి వచ్చిన జడ్జి గారికి, మేడం గారికి, ఇక్కడ ఇచ్చేసిన నాయకులకు, రాజశేఖర్ సార్ గారు, మా బేడా బుడగ సంఘం కుల సంఘం తరఫున పాదాభివందనాలు తెలియజేస్తున్నాం సార్. ఎందుకు కొడుతున్నావు? మనం సంతోషంలో బాధలో ఉన్నాం. దేవుడి ఆశీస్సులతో, శుంకులం ఆశీస్సులతో, మన కుల దేవతల ఆశీస్సులతో, మన కుల పెద్దల ఆశీస్సులతో, ఇక్కడ ఇచ్చేసిన పెద్దలు ఆశీస్సులతో ఆ క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇచ్చి మన పిల్లలు చదువుకొని సంకకు జోల చేతుల్లో గిన్నె ఎప్పుడైతే మానుకొని మనము కూడా ఒక స్థాయిగా ఒక సంస్కారకతగా వెదగడానికి, మెట్లు వేసుకోవడానికి మన కుల పెద్దలు చాలా మంది పోరాటాలు చేసి బాధలు పడి కష్టాలు పడి ఎన్నో విధానాలుగా
ప్రభుత్వాల్ని ఎన్ని విధాలుగా హింసలుగా పోలీసులతో కొట్టించుకొని లాఠీ చార్జీలు చేయించుకొని ఉషా మేరా కమిషనర్ గారు తిరుపతిలో మీటింగ్ ఇది ఒక సమావేశం అయినప్పుడు ఏబిసిటీ వర్గీకరణ పేరు మీద మేడం వచ్చినప్పుడు 2 కాళ్ళు పట్టుకొని, మేడం మా జాతికి కేవలం సర్టిఫికేట్ ఇవ్వండి మేడం, ఈరోజు సంఖ్యలో బిడ్డలు వేసుకొని ఒక సంఖ్యలో పేరు వేసుకొని మీరు గమనించండి సార్, ఎక్కడన్నా పెద్ద పెద్ద హోటళ్ల దగ్గర ముందలు నిలబడి అడుక్కుంటున్నారంటే వాళ్ళు మా ఆడబిడ్డలు సార్, వాళ్ళు మా ఆడబిడ్డలే. ఎందుకు సార్ ఇంత? ఈరోజు గుండు సూదినింటి రాకెట్ వరకు కనుక్కున్న ఈ కంప్యూటర్ యుగంలో కూడా చంద్రమండలంపై స్థానాన్ని కనుక్కున్న ఈ సమయంలో కూడా ఇంకా చేతులు కింద పట్టుకొని అడుక్కోవడం ఎంతవరకు కరెక్ట్ సార్? ఇంత జీవనంలో మా జాతి ఇంకా కింద పడుతుంది సార్. చిన్న చిన్న బిందెలు, సామాన్లు, ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకొని, పాత బట్టలు అమ్ముకొని, పొట్ట పోషించుకొని జీవనం కొనసాగిస్తున్నాం సార్. పూర్వం మా పెద్దలు ఊరికి దూరంలో సార్ వంకర్ల గుడిసెలు వేసుకొని, డేరాలు వేసుకొని జీవనం చేస్తూ అక్కడ ఊర్లో పోయి బుర్రకథ చెప్పి ఆ వచ్చిన ధాన్యం తెచ్చుకొని పిల్లల్ని పోషించుకునే వాళ్ళు. అక్కడ ఊర్లలో కూడా బుర్రకథ చెప్పించేవాళ్ళు. 30 రూపాయలు, 40 రూపాయలు, 10 రూపాయలు, 15 రూపాయలకి కథ కూడా చెప్పించేవాళ్ళు. వాళ్ళు అలాంటిగా మాకు మంచిగా ఉండేది. అది కానీ సినీ రంగం, టీవీ సీరియళ్ళు ఇవన్నీ రావడంతో మా ఒక బుర్రకథకు చాలా నీచమైన ఆలోచన, దీన్ని చాలా తక్కువ అంచనా ఇస్తాను. మేడం గారు చెప్పినట్లు ఏ కవితనైనా మాట ద్వారా చెప్తే, కథ ద్వారా చెప్తే సంస్కారమైన ఉన్నది. స్వాతంత్ర పోరాటంలో కూడా మా బేడ బుడగ సంఘాల బుర్రకథ ద్వారా లేదా వీర కుమారాన్ని వీరులను పొగుడుతూ యుద్ధంలో మహాయోధులుగా వాళ్ళని తీర్చిదిద్దుతూ విద్యానికి సమిధ్యంగా పోరాటానికి పంపించిన కులం బేడ బుడగ సంఘ కులం. సమాజంలో ఈ రోజు మా జీవితం ఆడిందంటే సార్ జీరో, ఒంట్లో కూడా లేము సార్, మేము జీరోలో ఉన్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ వాళ్ళకి మా ఓట్లు మాత్రం ఎన్ని చెప్తారంటే ఇంకా చెప్పుకోకూడదు. కర్మదాలకి గర్భవతుంటే అప్పుడే కనేస్తుందేమో అన్ని మాట. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు సార్, అన్ని ప్రభుత్వాలు మమ్మల్ని మోసం చేసినాయి. ఓటు ప్రకారంగా తీసుకుంటాం, మాకు ఇంతవరకు లేదు సార్. ఆ జీవన విధానంలో మరి మా బేడపడగలంగా అప్పుడు గతంలో ఆ విధంగా జీవనాధారం చేస్తూ బతుకుతూ మరి పల్లె పల్లెలు తిరుక్కుంటూ ఇప్పుడు చిన్న చిన్న పట్టణాలు చేరి మేము సంచారం చేసేటప్పుడు అప్పట్లో జరిగిన ఎంక్వైరీ 2000 సంవత్సరాల కంటే ముందు 1994 కంటే ముందు జరిగిన జన అంకర లక్ష్యారం చేసేటప్పుడు మా వాళ్ళు ఎక్కడ కానీ స్థానికంగా లేరు సార్. అప్పుడు పల్లెలు విలేజ్ తిరుక్కుంటూ జీవన ఆధారంగా బతికేవారు. కాబట్టి ఆ రోజు మా పేరు గడ్జెట్లు ఎక్కట్లేదు. బేడబుడగ సంఘాలు ఆంధ్రప్రదేశ్ లో లేరని 144 జీవో విడుదల చేసి మా పిల్లల నోట్లో మన్ను పోసినారు. రాష్ట్ర వ్యాప్తంగా సార్ ఈరోజు చెప్పారు కదా సార్, కేవలం చిన్న చిన్న కనుక్కునే వాళ్ళు కులాన్ని కనుక్కోలేదు సార్. మేము ఉడతలు, నక్కలు, పిల్లులు, చిరు జంతువులు వేటాడి తింటూ అట్టడుగున అణగారిన కింద బతికే కులం సార్. మా పూర్వీకులు 5 ఏళ్ల పిల్లకి 6 ఏళ్ల పిల్లలు కూడా పెళ్లి చేసేవాళ్ళు సార్. కానీ వాళ్ళ అమ్మాయి ఎప్పుడైతే మెచ్యూర్డ్ అవుతాయో 12 సంవత్సరాలు తీరుతాయో అప్పుడు వాళ్ళు భార్యాభర్తలుగా కలిపి వాళ్ళు ఆ విధంగా సమాజంలో బతికేవాళ్ళు. కానీ ఈ నాగరికత కాలం వస్తూ ఈ ప్రభుత్వాలు చేంజ్ అవుతూ మీరు చదవాలి, మీరు వెదగాలి అని స్కూళ్ళల్లో చదవాలన్నప్పుడు స్కూళ్ళల్లో పోతున్నాం. అప్పుడు మాకు క్యాస్ట్ సర్టిఫికేట్ అనే దాని భావన, దాని బలము మాకు తెలిసింది. అయ్యా మీ క్యాస్ట్ సర్టిఫికేట్ మీ కులం ఏది? మేము బుడగదంగం. అరే బుడగదంగం అంటే అండి ఆ విధంగా మాకు క్యాస్ట్ సర్టిఫికేట్ అడిగితే నేను అనంతపురంలో చదువుకునేటప్పుడు కథలని రాపించినాడు మా నాయన. కథలు చెప్పుకునే వాళ్ళం కదా, కథలని అంటే వాళ్ళ జీవాల గురించి కూడా తెలుసు. సీరియల్ నంబర్ 9లో మహాత్మాభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోనే సీరియల్ నంబర్ 9లో బేడబుడగ భారతదేశం మొత్తం ఉన్నారని కూడా ఉంది. ఇదే దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇంతవరకు క్యాస్ట్ సర్టిఫికేట్ లేవని బాధపడుతుంటే 1995లో జరిగిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నారు. అప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్లు దానికంటే ముందే మాకు మంజూరైనాయి. ఆర్డీఓ రామ్ ప్రసాద్ సార్ ఆధ్వర్యంలో క్యాస్ట్ సర్టిఫికేట్లు వచ్చినాయి. వచ్చిన సంతోషంలో అందరి మనసులలో
చిగుర్లు మలిసినాయి సార్. ఇంకా జీవితం గట్టుపడుతుంది. మా బేడపుడగ సంఘాలకు కూడా ఒక ఆధారం దొరికిందనే సమయంలో మరి ఏ దిష్టి పాపిందో, ఏ దుర్మార్గులు దాని మీద అన్యాయం చేసినారో, ఇంకా సార్ సంవత్సరం 2 ఏళ్ళు తిరగక ముందుగానే 2008లోనే జీవో నంబర్ 144 అని తెచ్చి అదే రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలోనే మా నోట్లో పట్టి పోసినారు. అదే స్థితి అమలడటానికి మా కుల పెద్దలు, మన రాష్ట్ర నాయకులు, బేడపుడగ నాయకులందరూ కలిసి సార్ మీరే చేసినారు, దీనికంటే ముందు కూడా 144 ముందు రాకముందు కూడా బేడపుడగ స్థితిగతులు మేమేం చెప్తే క్యాస్ట్ సర్టిఫికెట్లు వచ్చినాయి. మరి సార్ మాకు ఆర్టీఓ గారి పరిధిలో మేము బేడపుడగ సంఘాలం జిల్లా లెవెల్లో తిరగలేము, మా పరిస్థితులు చాలా హీనంగా ఉంటాయి సార్, మీరు చదువుకునే వాళ్ళం కాదు, అంతే చదువు లేని వాళ్ళము అంటే ఆర్టీఓ పరిధి నుండి ఎంఆర్ఓ పరిధికి 84 జీవోని తెచ్చి వెనకనే గొడ్డలు పెట్టు లాంటి 144 జీవో తెచ్చి మా నోట్లో మట్టి వేయడం ఎంతవరకు కరెక్ట్ సార్? ఇదంటే సీఎం గారు మరి ఆ రోజు తాటికొండ నారాయణ గారు, ఎలమర్తి మధు గారు, చెరిగిరి మన్నెం గారు, మా కుల పెద్దలందరూ కూడా పోయినాము. ఆ ఆధ్వర్యంలోనే ఆయన జస్ట్ మిస్ అని ఒక్క మాట చెప్పిండు. ఉంటారు కదా సార్ కొంతమంది పుణ్యం కట్టుకునే వాళ్ళు, ఏరే వాళ్ళు కాదు సార్, ఓసీ కులస్తులు కాదు, మా ఎస్సీ కులస్తులలోనే మా అన్నదమ్ములు, మా భాగస్తులే. వాళ్ళు చేసిన అన్యాయంకి ఈరోజు మేము కూడా ఈ బాధ అనుభవిస్తున్నాం. మళ్ళీ రాజశేఖర్ చెప్పిన తర్వాత ఆయన గతించారు. దాని తర్వాత చంద్రబాబు గారు సీఎం అయ్యారు. మరి తర్వాత ఎంఎస్ రాజు ఎమ్మెల్యే గారు, అప్పుడు ఆయన దృష్టి కూడా తీసుకున్నా మా పరిస్థితి ఏమన్నా సాటి మేము కూడా వేసేయాం, మా బేడపడే విధంగా పరిస్థితి ఏందన్నా, ఇది జీవో వచ్చి మా పిల్లలకి ఇబ్బంది అవుతుందంటే అన్న స్పందించి అప్పుడు వైఎస్ఆర్ కంటే ముందు సీఎం ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మరి కనకట్ట కాడ మీటింగ్ పెట్టి బహిరంగ సభ, బేడపుడగ సంఘాలకు ప్రత్యేకమైన బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ తర్వాత ఇది జేసీ శర్మ కమిషన్ కూడా వేసి ఎంక్వైరీ చేసి బేడపుడగ సంఘాలు రాజ్యాప్తంగా ఉన్నారని మరి ఆ రోజు ఎంక్వైరీ కూడా జరిగింది సార్. మరి మొన్న కూడా ప్రభుత్వాలు వస్తున్నాయి, ఎంక్వైరీ చేస్తున్నారు, బుడగ సంఘాలు ఉన్నారంటున్నారు, జీవో ఉంది. హైదరాబాద్ లో అసెంబ్లీలు పెడుతున్నారు, విజయవాడలో అసెంబ్లీలు పెడుతున్నారు, తీర్మానం చేస్తున్నారు, ఢిల్లీకి పోతుంది. ఢిల్లీకి పోయేంత పోరాడే కులం సార్ ఇది. మాకు ఏ ఎంపీ ఉండరు సార్, కేవలం వార్డు నెంబర్ కౌన్సిలర్ కూడా లేదు సార్ మా కులంలో. దౌర్భాగ్యమైన జీవితం. ఒక దేవుడి దేవలో ఇద్దరు ముగ్గురు సీఏలు ఉన్నారు సార్. ఇక్కడ రామారావు సారు, శ్రీరామ్ సారు, ఒక 2-3 సార్లు ఉన్నారు. కానీ వాళ్ళు కూడా ఏమి ఒక కులంతో కష్టపడి వాళ్ళు అడుక్కొని చదువుకొని వాళ్ళు ఒక్కరే చదువుకోగలిగినారు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా అంత చదువుకునే కూడా నిరాశలేక ఇప్పుడు కులంలో సర్టిఫికెట్లు ఉంటే ఆటోమేటిక్గా మా వాళ్ళు కూడా కొంచెం నేలార్జీ ఉంది సార్, ఎట్టోట పడుతారు. కాబట్టి సార్ బేడపుడగ సంఘాల స్థితిగతులపై ప్రభుత్వాలు ఎన్నో పథకాలు, ద్వారాలు అన్ని వస్తున్నాయి. ఈ పథకాలు కూడా క్యాస్ట్ సర్టిఫికెట్ తో ముడిపడిన పథకం మా జాతి ఆడబిడ్డలకు కానీ మగపిల్లలకు కానీ ఆ పథకాలు మేము అందరి దాక్షగా జీవనం గడుపుతున్నాం సార్. చాలా అన్యాయం. ఈ రోజు కూడా మా వాళ్ళందరూ మరి ఇప్పటికి కూడా బిచ్చాటన పోతాం సార్. మేము ఇప్పటికీ బిచ్చాటన జీవనాధారంగానే చేసుకొని పడుతుంది మా కులం. వ్యాపారం లేని సమయంలో ఎండలకాలం వస్తే వ్యాపారంలో బిచ్చాటన పోతాం. ఇంకోటి మాకు మేడం గారు చెప్పిండ్రు, బేడపుడగ సంఘాలు చిన్నపిల్లలకి పెళ్లి చేస్తున్నారు. వాస్తవం సార్, 100% పక్కా ఇది. నేను 12 ఏళ్ల పాపనే పెళ్లి చేసుకున్నాను. నాకు 14 ఏళ్ళు, నా భార్యకు 12 ఏళ్ళు. నా బిడ్డకు, నాకు 2 బిడ్డలు, వాళ్ళకు కూడా ఇంకొంచెం నాగరికత వచ్చింది కదా సార్. 12 నుండి 14 వచ్చినాం. నా బిడ్డలు 14 ఏళ్ళకి పెళ్లి మ్యారేజ్ చేసేసినాం. ఎందుకంటే సార్ చదువు లేదు, కానీ పిల్లల భవిష్యత్తు సార్ మేము ఇక్కడ విచారంగా గుడిసెలు వేసుకొని బతుకుంటాం. కడపట్టుకొని ఊర్లో వ్యాపారం ఇంకోటి పోతుంటారు పిల్లలు. అక్కడ కొంచెం ఇప్పుడు ఈ సెల్ ఫోన్లు, ఈ టెక్నాలజీ కాలంలో ఆడపిల్లలు దాని మీద కొంచెం వేరే మాటలకి లోనై కొంతమంది పిల్లలు కూడా గల్లంత అవుతుంది సార్, గల్లం జరుగుతుంది కులంలో. అంత సార్ మేము బేడపుడగ కులం సార్, మన పిల్లలు పోతే మళ్ళా ఎట్లా ఉంటుంది పరిస్థితి అని ఆ వేదనతో మేము ఇప్పుడు 13, 14 నుండి 15, 16 వచ్చినాం సార్. ఇప్పుడు 16, 17 ఏళ్ళ పిల్లలు పెళ్లి చేస్తున్నాము. కానీ కొంతమంది ఉండి కూడా 20, 18 ఏళ్ళ వరకు చదివించుకొని పెళ్లి చేస్తున్నాం. ఇది జరుగుతున్న నిజం సార్. కానీ బేడపుడగ సంఘాలకు ఏ పాపం చేసుకున్నామని ప్రభుత్వాలు కావచ్చు, మరి కలెక్టర్ గారు దృష్టికి ఎన్నోసార్లు తీసుకుపోయినాము, ఆర్టీఓల దృష్టికి ఎన్ని యాటకంటే తిరుగుతాం, నశించిపోయింది. కానీ ఇప్పుడు కూడా బేడపుడగ సంఘాల జీవిత ఆధారం ఢిల్లీలో ఉన్న కాదు. కాబట్టి మన బేడపుడగ స్థితిగతులు వేట చేసుకొని బతకడము, బిచ్చాటం చేసుకొని బతకడము
ఇవన్నీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని బతకడము, దాన్నింటి ఈరోజు ఈ స్థాయిలో చదువుకునే దానికి 10th క్లాస్ చదువుకునే దానికి సర్టిఫికెట్లు అవసరం అని పిల్లలు చదువులు మానేసి సర్టిఫికెట్లు ఏమంటే చదువులు మానేస్తున్నారు. వాళ్ళ స్కాలర్షిప్లు రావు, ఫీజు రిమెంబర్మెంట్ రాదు, ముందుకు పోవడానికి దారి లేదు. మాకు 10th క్లాస్ వరకు పోతున్నాం, ఆడా స్టాప్ అవుతుంది. మళ్ళీ అప్పుడు సంఖ్యకు జోల చేతుల కింద లేదంటే బిందెలు సామాన్లో ఏదో బట్టల్లో ఏదో అమ్ముకుంటూ పోతాను. అది పరిస్థితి ఉంది. మేడం చెప్పినట్ల మా పిల్లలు కూడా 18 ఏళ్ళ పెళ్లి చేయాలని, మా పిల్లలు కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేయాలని, మా వాళ్ళు కూడా ఒక ప్రభుత్వ పథకాలు అందుకోవాలని ప్రతి ఒక్కరికి ఆశలు ఉన్నాయి సార్. కానీ దీనికంతా కారణం మూలం క్యాస్ట్ సర్టిఫికేటు. భారతదేశం మొత్తంలో అన్ని జాతులకి ఏ నుండి జడ్డు వరకు ఉన్న కులాలకి, అన్ని కులాలకి ఏ విధంగా అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అందిస్తున్నారో ఈ పేడపుడగ సంఘాని కులానికి కూడా క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇచ్చి మా బిడ్డల జీవితంలో శిగురాకులు మలిచేటట్లు చేసి చదువులు బతుకులు చదువుకుంటే మేము 12 ఏళ్ళు 13 ఏళ్ళు చేసుకోమంటే చేసుకునే పిల్లలు ఎవరు చేసుకోవాలి సార్? 100% వాళ్ళు చదువుకుని అంటారు. వాళ్ళు 10th క్లాస్కి వచ్చారు, మేము ఎందుకు చేసుకోవాలా? మేము కూడా సార్ వాళ్ళకి ఏదో చిన్న ఉద్యోగం చేసుకుని జీవనం ఉంటారు, వాళ్ళే మా మీద తిరగబడతారు. కాబట్టి దయించి మీ టైం ఎక్కువ తీసుకున్నాను, దయించి మా కులస్తుల మనోభావాలను మనసులో పెట్టుకొని మా పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పసిబిడ్డలకు న్యాయం జరిగే రీతిలో మీరు చేస్తారని వచ్చిన మేడంకి, పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం కుల పెద్దలకు నమస్కారం తెలియజేస్తున్నా. జై హింద్, జై విధంగా సారు పెద్దలు మళ్ళీ తర్వాత ఏం చేయొచ్చు అనేది మనందరికీ సలహా ఇచ్చి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నిస్తారు. ఇప్పుడు డిఎల్ఎస్ఏ నుండి ఫిరోజ్ సార్ని మాట్లాడాలని కోరుతున్నాను. ఈ సభకు ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి గౌరవనీయులు జడ్జి గారు, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి గారైనటువంటి రాజశేఖర్ సార్ గారికి, ఈ సమావేశానికి ముఖ్య భూమిక వహించినటువంటి భానుజ మేడం గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి సిడిపిఓ మేడం గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి బేడబుడగ జంగాల ప్రతినిధులందరికీ మా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ తరపున నమస్సుమాంజులు. మేము ఇక్కడికి వచ్చే ముందు ఒక అవగాహన కార్యక్రమం ఉంటుందనే ఉద్దేశంతో వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది అవగాహన కార్యక్రమంతో పాటు కాకుండా మీ యొక్క సమస్యల పరిష్కారానికి ఏదైనా జిల్లా న్యాయ సేవా సంస్థ తరపున ఏదైనా పాత్ర పోషించాలన్న ఉద్దేశాన్ని మీరు కల్పిస్తున్నారు. కానీ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ జస్ట్ ఒక పోస్ట్ మ్యాన్ సర్వీస్ లాగా మీ సమస్యల్ని ఒక జిల్లా కలెక్టర్ కానీ ఇంకా పై అధికారి స్థాయికి కానీ పంపించడం జరుగుతుంది. కానీ మేము ఇక్కడ పరిష్కరించే దశలో అయితే లేము. మీకు కూడా తెలుసు, ఇది రాజకీయపరమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన అంశం. మేము రాజకీయపరమైనటువంటి అంశాలకి పోలేం. కానీ మీ సమస్యల్ని పరిష్కరించడానికి ఒకటే మీ వంతు కృషిగా మీరు విద్యను ప్రోత్సహించాలి. ఫస్ట్ భారతదేశము అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే మీతో పాటు ఉన్న ప్రతి వెనకబడిన జాతి కూడా అభివృద్ధి చెందితేనే భారతదేశం అభివృద్ధి చెందిన భారతదేశంగా గుర్తించబడుతుంది. కాబట్టి మనలో ఎవరైనా కూడా, నాతో పాటు ఎవరైనా కూడా వెనకబడి ఉంటే మనం ఏ రకంగా కూడా విద్యాపరంగా కానీ, సామాజిక పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ వెనకబడి ఉంటే భారతదేశం వెనకబడినట్టే. కాబట్టి అంబేద్కర్ గురించి ప్రస్తావించారు. కాబట్టి అంబేద్కర్ కోరుకున్న సమాజం రావాలంటే మనం అందరం ముందుకు రావాలి. సో మీ రిప్రజెంటేషన్ని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ జడ్జి గారి ద్వారా కలెక్టర్ గారికి, ఇంకా ఏదైనా వేదిక ఉంటే ఆ వేదికకి మేము పంపించడం జరుగుతుంది. ఇంకోటి, మీరు మేడం వాళ్ళ స్వచ్ఛంద సంస్థలు ఉన్నారు, వాళ్ళ ద్వారా న్యాయపరమైనటువంటి పోరాటాన్ని చేస్తే బాగుంటుంది. రిట్ ద్వారా కానీ ఇంకోటి ద్వారా కానీ తీసుకుంటే అది కొంతవరకు మీకు ఒక మంచి స్వచ్ఛంద సంస్థ ద్వారా క్యాస్ట్ రిజర్వేషన్ సర్టిఫికేట్ కోసం హైకోర్టులో కానీ రిట్ ద్వారా అయితే మీకు తొందరగా న్యాయం జరిగే అవకాశం ఉంటుందని ఇది మా అభిప్రాయం. ఇక్కడ రెండో అంశం ఏంటంటే, ఇప్పుడు మేము ముఖ్యంగా జడ్జి గారు వచ్చినటువంటి కార్యక్రమం ఉద్దేశం కూడా అదే. ఇక్కడ అవగాహన కార్యక్రమం
చాలామందికి మీకు చట్టాల పట్ల అవగాహన లేకపోవడం వల్ల ప్రభుత్వం నుంచి కానీ సమాజం నుంచి కానీ మనం అన్ని విధాల ప్రయోజనాలు పొందలేకపోతున్నాం, మన హక్కుల్ని కాపాడలేకపోతున్నాం. కాబట్టి చట్టపరమైనటువంటి హక్కులు మీకున్నాయి. సమాజంలో ఉన్న ఏ వ్యక్తికి ఉన్నటువంటి హక్కులన్నీ మనకున్నాయి. సో ఆ హక్కులు కాపాడడం కోసం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ న్యాయపరమైనటువంటి హక్కులు కాపాడడానికి ఉంటుందని ఇక్కడ కూడా గుత్తి కోర్టులో మండల న్యాయ సేవా సమితి ఉంది. అక్కడికి కానీ ఏమైనా వ్యక్తిగత హక్కులకి ఏమైనా భంగం కలిగితే జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ అనంతపురంలో ఉంటుంది. జడ్జి గారు ఉంటారు, అక్కడికి రిప్రజెంటేషన్ తీసుకురావచ్చు. లేదా భానుజ మేడం ద్వారా కూడా మీ వ్యక్తిగతంగా హక్కులు కోల్పోతే ఏమని రావచ్చు. రెండవది, మీకు వచ్చిన సమస్య ముఖ్యంగా స్థిర నివాసం లేకపోవడం. మీరు ప్రభుత్వాల దగ్గర తీసుకొని ఖచ్చితంగా ఏదైనా ఫ్లాట్లు తీసుకొని ఖచ్చితంగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేదానికి ఏమన్నా మీరు ప్రయత్నం చేస్తే మీ సమస్యలు సగానికి సగం పరిష్కారం అయ్యేదానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఒకసారి మాకు ఒక రిప్రజెంటేషన్ వచ్చింది, బేడ బుడగ జంగాల్దారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు వచ్చింది. అది కూడా మేము ఫార్వర్డ్ చేసాము. రాబోయే రోజుల్లో కూడా మీరు ఇస్తే కొంచెం డీటెయిల్డ్గా మేము ఖచ్చితంగా అది ఇంకోసారి కూడా ఫార్వర్డ్ చేస్తాము. ఇప్పుడు కొంతవరకు సార్ కూడా మీ సమస్యల అవగాహన కలిగింది. ఇది కూడా డీటెయిల్ రిపోర్ట్ రాసే ప్రయత్నం అయితే చేస్తాం. ఇంకోటి, సార్ వాళ్ళు మేడం వాళ్ళు చెప్పినట్టు బాల్య వివాహాలు, విద్య, ఇవి రెండు కొంచెం రెండు పట్టాల్లాగా. మీరు విద్యను ప్రోత్సహిస్తే బాల్య వివాహాలు ఆగిపోతాయి. సో విద్యను ప్రోత్సహించండి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీరు కోరుకున్నట్టు మీ సమాజానికి ఒక ఐడెంటిటీ వస్తుంది. ఖచ్చితంగా మీరు కూడా సర్టిఫికెట్లు అన్నీ పొందగలుగుతారు. ఒక్కసారిగా ఏది రాదు. మీరు ప్రయత్నం మొదలుపెట్టారు, నాకు తెలిసి 50% పాస్ అయ్యారు కూడా. సో రాబోయే రోజుల్లో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ బేడ బుడగ జంగాలు కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళకందరికీ కూడా ప్రతి పౌరులకి న్యాయపరమైనటువంటి హక్కులు కాపాడడానికి న్యాయవాదిని అపాయింట్ చేయడం కానీ లేకపోతే న్యాయ సలహా అందించడం కానీ చేస్తామనేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నిజంగానే ఒకటి లీగల్ గా వెళ్ళడానికి అట్లాంటి అవకాశం ఉందంటే రెడ్ సంస్థ నుండి హైకోర్టులో పనిచేస్తున్న వాళ్ళు కూడా మాకు మిత్రులు ఉన్నారు. అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ ద్వారా కూడా సలహా తీసుకొని, సారు సలహా కూడా తీసుకొని దీనికోసం మనం ఎక్కడి వరకే వెళ్ళాలంటే కూడా లీగల్ సపోర్ట్ ఇవ్వడానికి సార్ సలహాలతో మేము ముందుకు తీసుకెళ్ళడానికి మీ తరఫున ఉంటామని చెప్పని, ఇది మంచి ఆలోచనతో మాకు కూడా ఒక ఆలోచన ఇచ్చారు, తీసుకెళ్తాము. వీటితో పాటు ఇప్పుడు ICDS నుండి అంటే మీరు ఇది ఎట్లా ఉందంటే, మీరు ప్రశ్నలు వేస్తే సమాధానం రెడీమేడ్గా మన దగ్గర లేదు. సంవత్సరాల నుండి ఉన్న సమస్య మీరు కూడా ఓపికతో నేను ఇంకొక రిక్వెస్ట్ కూడా చేసేది ఏమంటే, అన్న మాట్లాడేటప్పుడు నాకు కొన్ని విషయాలు అర్థమైంది. మీలో మీరు ఒక్కటిగా లేకపోతే ఎవరు మిమ్మల్ని రక్షించలేరు. మీ సమస్య అందరిది ఒకటని మీరు అందరూ కలిసి ఒక్క మాట మాట్లాడేటట్లు ఉండాలి. మీరెవరో ఒకటి ముందుకేస్తే ఇంకొకరు దాన్ని వెనక్కి లాగితే ఈ సమస్య పరిష్కారం దొరకదు. అది కూడా మీరు అందరూ ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మేము కానీ న్యాయ సంస్థ కానీ వీళ్ళందరూ కూడా ఏ పార్టీలకు ఏ రాజకీయాలకు సంబంధం లేదు. అన్నిటికీ సమస్యకు దగ్గరగా పనిచేస్తాము. అన్ని పార్టీలకు అతీతంగా పనిచేస్తాము. సమస్య పరిష్కారం కోసం చేస్తాము. మమ్మల్ని మీరు అట్లే చూడాలి. దాన్ని వేరే విధంగా డైవర్ట్ చేయడము, మీలో ఉన్న ఇంటర్నల్ గా ఉన్న సమస్యలన్నీ కూడా మా దగ్గర మాకు అవి వర్తించేటట్లు చేయడం చేస్తే ముందుకు వెళ్ళాలి. ఇదొకటే మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక మీకు రావాల్సిన స్కీములు తర్వాత వాటితో పాటు విద్యకు సంబంధించినవి కూడా క్యాట్ సర్టిఫికేట్ అనేది ఒక అడ్డుగా ఉంటుందనేది ఇప్పుడు అందరూ చెప్తున్న విషయము. అది ఎట్లా పరిష్కరించుకోవాలి, మీ ఉద్యోగాలకు కానీ విద్య ముందుకు వెళ్ళడానికి కానీ దాన్ని తీసుకోవాల్సిన చర్చ తెలిసిన ఎక్కడ చేయాలనేది కూడా దీన్ని మనం భవిష్యత్తులో కూడా మాట్లాడతాము. అది కంటిన్యూ కూడా చేస్తాం. ఇది మీ అందరికీ తెలియపరుస్తూ, ఇప్పుడు ICDS నుండి మీకు పిల్లలు ICDS నుండి చాలా ఇంపార్టెంట్. పుట్టిన 0 అంటే కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుండి డెలివరీ అయ్యి
వాళ్ళు మళ్ళీ స్కూల్కి వెళ్ళే అంత వరకు కూడా ఐసిడిఎస్ సేవలు ఉండాలి. అది ఖచ్చితంగా చాలా మటుకు నేనంటే షికారి కాలనీ వాళ్ళతో ఒక 15 ఏళ్ళ నుండి పనిచేసిన అనుభవంతో చెప్తున్నా, చాలా ఘోరమైన పరిస్థితులు. వాళ్ళు కూడా బెట్టింగ్ కోసం వెళ్తారు. మొట్టమొదటి 2011లో మేము చైల్డ్ లైన్ స్టార్ట్ చేసినప్పుడు జిల్లాలో ఆ కాలనీకి వెళ్తే ఒక ఉమెన్ గుడిసెలో ఓపెన్ ఉంది, డోర్ కూడా లేదు, చిన్న గుడిసె ఇక్కడ ఉన్న దానికన్నా చిన్న గుడిసెలో ఆమె డెలివరీ ఆమె చేసుకుంటారు. అంటే వాళ్ళ మూఢాచారం ఏమంటే ఎవరు ఆమెను ఆడవాళ్ళు కూడా ముట్టుకోకూడదంట. అసలు ఇన్స్టిట్యూషన్ అంటే ఆసుపత్రికి వెళ్ళి డెలివరీ కావాల్సిన సమస్య, ఎంత ప్రాణాంతకమైన విషయం అది. ఎవరు కూడా లోకల్ వాళ్ళు కూడా టచ్ చేయకూడదు అని చెప్పారు. నాకు ఒక వారం రోజులు నిద్ర పట్టలేదు. ఆ విషయం మీద హెల్త్ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారి దగ్గరికి కోనర్ సిస్టర్ సార్ ఉన్నారు, వాళ్ళ అంతకన్నా ముందు అనురాధ మేడం ఉన్నారు, అనురాధ మేడంతో మాట్లాడాను. ఇది ఉంది ఆ పరిస్థితి. అంటే ఇప్పుడు వాళ్ళు హాస్పిటల్కి వచ్చి డెలివరీ కోసం వెళ్ళేకి ఎవరో ఒకళ్ళు టచ్ చేసేకైతే 10 ఏళ్ళు పట్టింది దాని నుండి బయటికి తీసుకురావడం. వీళ్ళ కోసం చట్టాలు ప్రత్యేక ఉండవు, మన ఆలోచన విధానంలో మార్పు రావాలి. దీనికోసం ఏ చట్టము ఉండదు, ఏ స్కీములు ఉండవు. ఇది మనలో మార్పు రావాల్సిన విషయం. ఇట్లాంటివి చాలా ఉండొచ్చు మీలో కూడా, అందుకనే నేను ఈ విషయము చెప్తున్నాను. వీటికి సంబంధించి ఎట్లా ముందుకు వెళ్ళాలో ఏమనేది చేస్తారు. ఇప్పుడు ఏమంటే ఐసిడిఎస్ నుండి సర్వీసెస్ ఏమేమి ఉన్నాయి, మీ పిల్లలు అంగన్వాడీ సెంటర్ కూడా ఇక్కడ ఉంటే అంగన్వాడీ టీచర్ కూడా మీ దగ్గర ఉంటారు. అంగన్వాడీ టీచర్ ఆయాకు సంబంధించి మీ పిల్లలకి ఎట్లా సర్వీస్ అందుతారు, వాళ్ళ ఆరోగ్యంగా ఎట్లా ఉండాలి, పరిశుభ్రంగా ఎట్లా ఉండాలి, వాళ్ళ బిడ్డకు సంబంధించి ఎట్లా ముందుకు పోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. గర్భవతిగా ఉన్నప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేయకూడదు అనే దాని మీద పెద్ద ఎత్తున మీరు వింటూనే ఉన్నారు. కాకపోతే ఇప్పుడు అన్న చాలా ప్రాక్టికల్ గా చెప్పాడు ఆయన అనుభవం కూడా. 14 ఏళ్ళు 12 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నారు, మళ్ళీ కొంచెం పెంచినారు, ఇప్పుడు 15, 16కి వచ్చినారు. అంటే 15, 16కి వచ్చినారంటే 10th అయిపోతానంటే ముందుకు వెళ్ళలేదు కాబట్టి, వాళ్ళకి ప్రొటెక్షన్ లేదు కాబట్టి మేము పెళ్లి చేసేస్తున్నాము. నిజంగానే మీరు చేస్తున్నది తప్పు అని చెప్పలేము, అట్లని కరెక్ట్ అని చెప్పే పరిస్థితుల్లో లేవు. సమస్యలు మీరు కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు మేమందరూ ఉన్నాము. దీనికి పరిష్కార మార్గం అనేది మనం వెతకాలి, ఎట్లా తీసుకెళ్లాలనేది కూడా ఆలోచిస్తాము. ఇప్పుడు ఐసిడిఎస్ నుండి మన సిరిపు మేడం మాట్లాడాలని చెప్పని కోరుతున్నాము. ఇచ్చేసినటువంటి గౌరవనీయులు డిఎల్ఎస్ఎస్ సెక్రటరీ సార్ అండ్ జడ్జి సార్ అయినటువంటి రాజశేఖర్ సార్ గారికి, అదేవిధంగా రెడ్స్ డైరెక్టర్ గారు శ్రీమతి భానుజ మేడం గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా నమస్కారాలండి. నేను ఇక్కడ ఐసిడిఎస్ ప్రాజెక్టులో సిడిపిఓగా పనిచేస్తున్నాను. మీకు ఐసిడిఎస్ అంటే అర్థం కాకపోవచ్చు, అంగన్వాడీ అంటే చాలా మందికి బాగా అర్థం అవుతుంది. ఐసిడిఎస్ అనే కంటే అంగన్వాడీ పిండిబడి అంటే బాగా అర్థం అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ మా డిపార్ట్మెంట్లో పిండితో స్టార్ట్ అయింది న్యూట్రిషన్ అనేది పిండితోనూ వడియాలతోనూ స్టార్ట్ అయింది. రాను రాను పరిస్థితులను బట్టి సమాజంలో వస్తున్నటువంటి న్యూట్రిషన్ లోపంతో ఏ విధంగా పిల్లలు, అదేవిధంగా గర్భిణీలు, బాలింతలు ఏ విధంగా సఫర్ అవుతున్నారు, వాళ్ళ న్యూట్రిషన్ లెవెల్స్ పెంచాలి. కాబట్టి అంటే పరిస్థితులకు అనుగుణంగా మార్పులతో పాటు న్యూట్రిషన్స్ కూడా ఇక్కడ పెంచడం అనేది జరిగిందనమాట. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఇక్కడే సెంటర్ మాకు వస్తానే కనపడింది. సో ఈ సెంటర్లో మామూలుగా మా సర్వీసెస్ ఏమి ఇస్తారు అంటే, మేడం అన్నట్టు పిండం గర్భంలో ఉన్నప్పటి నుంచి ఆ పిండం ఒక మనిషి రూపం ధరించి శిశువుగా బయటకు వచ్చి, ఆ శిశువు పెరిగి పెద్ద అయ్యి 6 సంవత్సరాల వరకు మా సెంటర్లో ఉంటాడు. అదేవిధంగా చైల్డ్గా 18 years వరకు కూడా ఎలాంటి ఆ బిడ్డ పైన ఎలాంటి అబ్యూజెస్ కానీ, ఏ విధంగా దోపిడీ కానీ ఇలాంటివి ఏవి జరగకుండా కూడా కాపాడాల్సిన బాధ్యత మా పైన కూడా ఉంది. మీరు ఇంతవరకు కూడా మనము అనుకున్నాము అంటే, మీ పరిస్థితి వచ్చినప్పుడు మేడంకి, సార్కి, అందరికీ కూడా బాగా వివరించారు. అంటే మాకు ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల మేము హైయర్ ఎడ్యుకేషన్కి పోలేకపోతున్నాము. దానివల్ల మా పిల్లల భవిష్యత్తు అనేది ఇట్లా మధ్యలోనే ఇది అయిపోయింది, డ్రాప్ అవుట్ అయిపోయింది. వాళ్ళు ఏ విధంగానూ అంటే హైయర్ ఎడ్యుకేషన్ చేయలేక, ఉన్నతమైన ఉద్యోగాలను పొందలేక చాలా సతమతం అవుతూ మా వృత్తి జీవన విధానం ఏదైతే ఉందో దానిపైన ఆధారపడి బతుకుతూ ఉన్నాము. దానివల్లే మేము చైల్డ్ మ్యారేజ్లు చేసుకుంటున్నాము అనేసి మీ బాధ, మీ సమస్య ఏమి అనేది ఇక్కడికి తీసుకురావడం అనేది జరిగింది. సార్ అన్నట్టు ఇది మాతో పరిష్కారం అయ్యేదైతే కాదు, అట్లని దీన్ని ఇక్కడికి వదిలేసేది కూడా కాదు. దీన్ని ఎస్కలేట్ చేయాలి.
ఎస్కలేట్ చేస్తే అది ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. సో అంతవరకు కూడా ఇక్కడ బాల్య వివాహము, చదువు రెండూ కూడా ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉన్నాయి. కనీసం 10 వరకు చదివించండి అనేది కూడా అంటే ఒక చట్టం అయితే ఉంది, నిర్బంధ విద్యా హక్కు చట్టం అనేసి ఒకటి ఉంది. ఏంటి అంటే 14 సంవత్సరాలు వచ్చేంత వరకు ఖచ్చితంగా ప్రతి బిడ్డ, ఆడగాని మగ గాని, ఇక్కడ జెండర్తో సంబంధం లేదు, ఇద్దరు కూడా ఖచ్చితంగా ఆ విద్యని అనేది ఖచ్చితంగా వాళ్ళు తీసుకోవాలి. నిర్బంధం అంటే ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట ఆ విద్య అనేది. సో తర్వాత వాళ్ళ స్కిల్ని బట్టి, అంటే కొంతమందికి చదువుకొని ముందుకు పోయే ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంకొంతమంది ఏం చేస్తారంటే నాకు చదువు ఇంట్రెస్ట్ లేదు, నేను ఏదో ఒక స్కిల్ నేర్చుకుంటాను, ఆ స్కిల్ పైన నేను ఆధారపడి నా బతుకు తెరవేదో నేను అక్కడే చూసుకుంటాను అంటారు. ఏమైనప్పటికీ ఖచ్చితంగా 18 సంవత్సరాలు వచ్చేంత వరకు అమ్మాయికి అయితే పెళ్లి చేయడానికి లేదు. అదేవిధంగా అబ్బాయికి అయితే 21 సంవత్సరాలు నిండేంత వరకు పెళ్లి చేయడానికి లేదు. ఇది మన బాల్య వివాహ నిర్మూలన చట్టం 2006 ప్రకారం ఉన్నది. దీంట్లో భాగంగానే మన గవర్నమెంట్ కూడా మాకి ఒక ప్రోగ్రామ్ ఇచ్చిందనమాట. ఏంటి అంటే 100 రోజుల ప్లాన్ అనేసి ఇచ్చింది. అది నెలవారీగా ఒక్కొక్క థీమ్తో ఒక్కొక్క నెలలో దీనిపైన విస్తృత ప్రచారం చేసి ఎక్కడ బాల్య వివాహం అనేది జరగకుండా చేసి బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్గా మన ఆంధ్రప్రదేశ్ని చేయాలి. ఎందుకంటే ఈ బాల్య వివాహం వల్ల చాలా సమస్యలు ఉంది. ఇది ఒక కేంద్ర బిందువు అన్నమాట సమస్యలన్నింటికీ కూడా. అబ్బాయికైనా అమ్మాయికైనా ఖచ్చితంగా చదవాలి, వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడాలి అనేది చెప్తున్నాము. సో అలాంటిది చదువు లేకపోతే స్కిల్ ట్రైనింగ్ కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ వదిలేసి పెళ్ళిళ్ళు చేసుకొని ఆ సంసార బాధ్యతల్ని మోయలేక అక్కడ ఆర్థిక సమస్యలు కావచ్చు, సామాజిక సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా దీనిపైన చుట్టుముట్టి ఉన్నాయన్నమాట. అందుకే ఫస్ట్ ఎక్కడైతే ఆ సమస్యకి కేంద్ర బిందువు ఉందో దాన్ని ఫస్ట్ నిర్మూలన చేస్తే ఇవన్నిటికీ పరిష్కారం దొరుకుతుందనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలి అంటే ఫస్ట్ ఇక్కడ నుంచి మనము అడుగు అనేది వేయాలి. ముఖ్యంగా మన పెద్దలు గౌరవనీయులు డిఎల్ఎస్ఎస్ సెక్రటరీ సారు ఇంతవరకు 2 గంటలు మనము అందరూ చెప్పింది విన్నారు. వారు చెప్పిండేది కూడా మనము అర్థం చేసుకోవాలి. ఇంతవరకు సిడిపిఓ గారు కూడా నిజంగానే ఆమె చాలా అంటే సర్వీస్ మనము ఉపయోగించుకోవాలి. దాంతో పాటే ఆ సమస్య ఉంది కాబట్టి ఇవన్నీ మాకు ఉన్నాయనే దానికంటే కూడా మీరు ఒక సమస్యను పరిష్కరించే మార్గంలో వెళ్తారని. ఇంకోటి ముఖ్యంగా వెట్టి చాకిరీ అనేది కూడా చాలా చోట్ల ఉంది, చాలా కుటుంబాల్లో కూడా ఉంది కనిపించకుండా. అది కూడా ఎక్కడైనా మనం అప్పుగా తీసుకొని మన పిల్లలో, మన అమ్మా నాన్నలో, లేదంటే మన వాళ్ళలో ఎక్కడైనా మీరు నిర్బంధించి పని చేస్తుంటే కూడా ఆ సమస్యను కూడా మా దృష్టికి తీసుకొస్తే ఎట్లా పరిష్కరించాలని అనేది కూడా మనం ఆలోచిస్తాము. అట్లాంటిది ఉంటే కూడా కాబట్టి మీరు ఇవన్నీ ఆలోచించే ముందుకు తీసుకెళ్తారని. ఇప్పుడు మనం ఎవరైతే మన కోసం అక్కడ న్యాయ సంస్థ నుండి మన దగ్గరికి వచ్చి మన సమస్యలు విని మనకి పరిష్కార మార్గం చూసే విధంగా, అంటే చైల్డ్ మ్యారేజ్ మీద అవగాహనతో పాటు మీకున్న అన్ని సమస్యలు కూడా విన్నారు, ఎట్లా తీసుకెళ్ళాలి అనేది కూడా సార్ ఇప్పుడు మాట్లాడతారు. దయచేసి మీరందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పని నెక్స్ట్ ఏం చేయాలో కూడా మనం ప్లాన్ చేసి ముందుకెళ్దాం. ఇప్పుడు సార్ని మాట్లాడాలని చెప్పని కోరుతున్నాం. తీసుకున్నా వేదిక పైన ఉన్నటువంటి ప్రతి సంస్థ మనోజ మేడం గారికి మరియు మా డిఎల్ఎస్ఎస్ సిబ్బందికి మరియు సిడిపిఓ గారికి నా యొక్క నమస్కారాలు. ఉన్న బుడగ జంగాల ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఇంతవరకు మీరు మాట్లాడినంత కూడా విన్నాను. మీ సమస్య ఏంటో అర్థమైంది. ఈ సమస్యకు మీరు ఎంతకాలంగా పోరాడుతున్నారో అది కూడా అర్థమైంది. మరి ఎక్కడైనా ఒక సమస్య ఉంటే దానికి పరిష్కారం ఖచ్చితంగా ఉంటుందండి. మీరు చాలా బాగా మాట్లాడారు, రాజ్యాంగం గురించి మాట్లాడారు. అవును, మీకు రాజ్యాంగంలోనే సొల్యూషన్ ఉంది. రాజ్యాంగం ఒక్కటే. ఇప్పుడు మీరు ఎంతోమంది రాజకీయ నాయకుల్ని ఒక 30 సంవత్సరాలు కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు. కానీ ఆల్రెడీ మా సిబ్బంది కూడా చెప్పేశారు మీకు ఎక్కడ పరిష్కారం దొరుకుతుందని చెప్పి. కానీ ఎలా అప్రోచ్ మనకు రాజ్యాంగంలో ముఖ్యంగా
ఒక హక్కు ఉందండి, జీవించే హక్కు. రాజ్యాంగంలో 21 ఆర్టికల్ ఒకటి ఉంది. ఆర్టికల్ ఏం చెప్తుంది? ప్రతి ఒక్కరు కూడా హుందాగా బతకాల, అంటే స్వతంత్రంగా బతకాల, ఒకరిపైన ఆధారపడి బతకడం అనేది ఉండకూడదు. అంటే నేను చెప్పేది ఏమంటే, ఇప్పుడు వాళ్ళిద్దరూ వచ్చి నేను వచ్చిన వెంటనే నాకు అలమైన పడ్డారు, నాకేమో ఒకలాగా అనిపించింది. అంటే నేను కూడా మనిషే, మీలాగే, మీరు మనిషే. మనల్ని వేరే వేరే విధంగా విభజిస్తారు పరిపాలకులు కావచ్చు. మన పూర్వకాలం నుంచి కూడా తరతరాలుగా కొన్ని అంటే ఒక రకమైన ఆలోచనలు మనల్ని వేరువేరుగా చేస్తుంది. కానీ రాజ్యాంగం దృష్టిలో అందరూ కూడా సమానమే. మనకు రాజ్యాంగంలో ముఖ్యంగా మీ నాయకుడే చెప్పాడు, ఫలానా షెడ్యూల్ 9లో మా గురించి ప్రస్తావన ఉందని చెప్పారు కదా. మరి మీ గురించి ప్రస్తావన ఉన్నప్పుడు మరి మీకు రాజ్యాంగంలో అన్ని హక్కులు ఇప్పుడు చెప్పారు. మనకు మ్యారేజ్ అని చెప్పారు, చిన్న వయసులో మ్యారేజ్ చేస్తున్నారు, ఇంకా వెట్టి చాకరీ అని చెప్పారు. వీటన్నింటి గురించి కూడా మనకు రాజ్యాంగంలో ఉంది. రాజ్యాంగంలో ముఖ్యంగా మనకు ప్రాథమిక హక్కులు అనేవి ఉంటాయి. ప్రాథమిక హక్కుల్లో చెప్పాయి, ఇప్పుడు జీవించే హక్కు ఒకటి ఉందని చెప్పాను. ఆ జీవించేది కూడా హుందాగా జీవించాలి. అంటే మీరు ఇక్కడ హుందాగా జీవిస్తున్నారా లేదా అనేది కూడా, ఇప్పుడు మీరు ఆ కథ బుర్రకథ అన్నారు, అది హుందాతనం కదా. మీరు అది ఒక కళని మీరు బతికించుకునేదానికి మీరు అది పాటుపడుతున్నా, కానీ దాన్ని గుర్తించలేక అది మరుగున పడిపోతూ ఉంది కదా. ఇంకోటి ఏమంటే, మీ యొక్క క్యాష్ని మీరు గుర్తించాలంటున్నారు, దానికి ఇవ్వడం లేదంటున్నారు. అది ఆల్రెడీ మా స్టాఫ్ కూడా చెప్పారు. ఏమని చెప్పారు? మీరు ఊరూరా తిరగడం వలన, ఒక సరైన స్థిర నివాసం లేకపోవడం వలన, ఇక్కడ ఒక గవర్నమెంట్ కింద పనిచేసే అధికారులు మిమ్మల్ని గుర్తించడం లేదు అంతే. కానీ రాజ్యాంగం అయితే ఆల్రెడీ మిమ్మల్ని గుర్తించింది. కాబట్టి మీకు రాజ్యాంగంలో ఒక సొల్యూషన్ అంటే పరిష్కారం ఎలా ఉంటుందంటే, మన యొక్క ప్రాథమిక హక్కులకి భంగం కలిగినప్పుడు మనకు ఆర్టికల్ 32 అనేది ఒకటి ఉంటుంది. అదేవిధంగా 226 అనే ఒక ఆర్టికల్ ఉంటుంది. ఆ ఆర్టికల్ కింద మనం డైరెక్ట్గా రిట్ పిటిషన్ అని చెప్పి దాఖలు చేసుకోవాలి హైకోర్టులో. అంటే మీరు ప్రభుత్వాన్ని ఆశ్రయించారు, నాయకుల్ని ఆశ్రయించారు, వాళ్ళు చేయలేదు. కానీ ఇప్పుడు మనకు ఎన్నో సమస్యలకు సంబంధించి, ఇప్పుడు మనకు కొన్ని కులాలని ఎస్సీలుగా చేర్చమని చెప్పి కూడా ఈ జానా కేసులు మీరు వినుంటారు. మరి మీరు ఎప్పుడైనా వెళ్ళారా? మీ కులాన్ని ఎస్సీలో చేర్పించమని కానీ, లేకపోతే మాకు ముఖ్యంగా మన రాజ్యాంగంలో రిజర్వేషన్ అనేది కూడా పెట్టారు. ఎందుకు పెట్టారంటే, మీలాంటి వాళ్ళు కూడా పైకి వచ్చి ప్రాతినిధ్యం వహించాలా. అంటే మా జనాభా ఇంత ఉంది, మా జనాభాకు సరైన గుర్తింపు లేదు, మాకు కూడా అందరితో పాటు అన్ని రకాల హక్కులు కావాలని చెప్పి ఒక ప్రాతినిధ్యం అది. దాన్ని మనకు ఆ రిజర్వేషన్ అవన్నీ కూడా ఇప్పుడు మాట్లాడితే మనకు పాలిటిక్స్ కిందకి వచ్చేస్తారు. కాకపోతే ఆ హక్కులు ఏంటో తెలుసుకోవాలి. హక్కులు తెలుసుకోవడము, దాన్ని సాధించుకోవడం కోసం ఆల్రెడీ మన అంబేద్కర్ గారిని చెప్పారు. ఆయన ఏం చెప్పాడు? ముందుగా ఎడ్యుకేట్ కావాలా, ఆ తర్వాత సంఘటితం కావాలా, ఆర్గనైజ్ కావాలా, ఆ తర్వాత పోరాటం అనేది చేయాలా. అర్థమవుతుందా మీకు? మీరు పోరాటం చేస్తున్నారు, దాన్ని సరైన మార్గంలో చేయడం లేదు. ఓటేస్తే నాయకుడు వస్తాడు, నాయకుడు వచ్చేదో మీకు ఇస్తాడని మనం అనుకుంటే ఏది జరగదండి. ఒక సరైన మార్గాన్ని నిర్ణయించుకోవాలి. ఆ మార్గమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. మీకు ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరే విధంగా మీకు పరిష్కారాన్ని ఇస్తుంది తెలియజేస్తాం. కాబట్టి ఇప్పుడు మేము డిఎల్ఎస్ఏ ఉన్నాం, ఇక్కడ కలెక్టర్ గారు ఉన్నారు, మేమందరూ కూడా కింది స్థాయిలో ఉన్న అధికారులు. అంటే మా పరిధి లిమిటెడ్, అంటే పరిమితం. ఇప్పుడు మీరు మీ యొక్క సమస్యని క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వడం లేదు, మీకు 10వ క్లాస్ వరకు చదివి ఆపేస్తున్నారు. మరి ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉంది? దీన్ని మీరు కోర్టుకు వెళ్ళి మాత్రమే ప్రశ్నించగలుగుతారు. ఒక హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వెళ్ళి పరిశీలించవచ్చు. దానికి మీరు ఎలా వెళ్ళాలంటే, మాకు న్యాయ సహాయం అనేది ఉంది మా యొక్క డిఎల్ఎస్ఏలో. డిఎల్ఎస్ఏనే కాదు, అదేవిధంగా హైకోర్టులో కూడా ఉచితంగా న్యాయ సహాయం అనేది ఒకటి ఉంది. అక్కడ హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ అనేది ఉంది. ఇప్పుడు ఎన్జిఓ సంస్థ వీళ్ళు ఉన్నారు, రెడ్స్ వారు, వాళ్ళు ఎవరైనా కూడా మాకు వచ్చి ఒక అప్లికేషన్ పెట్టిన మీ ద్వారా, మేమే వీలైతే హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీకి సంబంధించినటువంటి వాటిని సంప్రదించి మీ యొక్క అప్లికేషన్ని ఫార్వర్డ్ చేస్తాము. అక్కడికి వెళ్ళి మీ యొక్క సంఘాల నాయకులు ఉంటారు కదా రాష్ట్ర వ్యాప్తంగా, మీ అందరూ కలిసికట్టుగా వెళ్ళి అక్కడ మీరు ఒక రిప్రజెంటేషన్ ఇస్తే, అక్కడ మీకు వీలైతే ఉచితంగా అయినా కూడా వాళ్ళు మీ కేసుని దాఖలు చేసుకునేదానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఈ మార్గంలో మీరు ముందుకెళ్తే
నాకు తెలిసినంత వరకు కోర్టుల్లో అయితే చట్ట ప్రకారము అంటే రాజ్యాంగాన్ని పరీక్షించేదానికి మన దేశంలో ఒక కోర్టు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు కూడా మనకు కొంచెం మనము కొన్ని విషయాల్లో ధర్మం జరుగుతూ ఉందంటే అది కోర్టుల వల్లనే. కాబట్టి ఈ దిశలో మీరు ఆలోచించాల్సిందిగా చెప్పి ఇక్కడ మేమైతే మామూలుగా సలహా మాత్రమే ఇవ్వగలుగుతాం ఇప్పుడు ఉండే నా యొక్క హోదాకి. కాబట్టి ఈ దిశలో మీరు ప్రయత్నించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. కాబట్టి మా ద్వారా ఏమైనా సహాయం కావాల్సి వచ్చినా మీరు మా యొక్క ఆల్రెడీ మీరు అర్జీ ఇచ్చారు ముందు ఒక మీటింగ్లో, ఇప్పుడు అర్జీ ఇవ్వండి. నేను త్రూ హైకోర్టు లీగల్ సర్వీస్ కమిటీ వారికి మీ యొక్క అప్లికేషన్ని ఫార్వర్డ్ చేస్తాను. వీలైతే రెడ్ సమస్య వాళ్ళు కూడా మీరు అక్కడ ఉన్న లాయర్తో కొద్దిగా మాట్లాడితే ఈ సమస్య ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది నేను ఆశిస్తున్నానండి. కాబట్టి ఈ దిశగా ఆలోచించాలని కోరుకుంటూ మాకు ఇచ్చినట్టు ఈ అవకాశానికి మీ బుడగ జంగాల ప్రజలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు సెలవు చేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సిడిపి మేడం గారికి, బాంజ మేడం గారికి, ఇక్కడున్న అందరికీ పేరు పేరున నా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటాను. సార్ మీరు వచ్చినారంటే చాలా సంతోషము, మా పని జరిగినట్లే అనుకుంటున్నాము. ఎందుకంటే మీలాంటి వాళ్ళకి ఎంతోమంది చెప్పినారు ఇప్పటివరకు ఎన్నో సమస్యలు, ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది ఇట్లా వేదికల మీద చెప్పుకున్నారు, చేశారు. కానీ కొంత మందకృష్ణ మాదిగ గారు గత 30 సంవత్సరాలు పోరాటం వల్ల మేము వర్గీకరణ సాధించుకున్నాము. దాంట్లో భాగంగా ఎస్సీ నారా చంద్రబాబు నాయుడు కానీ ఎస్సీ కులంలో చేర్చాలని చెప్పేసి ఒక ప్రపోజల్ అయితే పెట్టారు, కానీ అది ఎంతవరకు జరగలేదు. అది మీలాంటి వాళ్ళ ద్వారా ఇప్పుడు ఎంతో ఇల్లు కట్టుకుంటాము, దానికి ఏదైనా ఇది లేకుంటే దానికి అందమే పోతుంది. ఈ వాళ్ళకి ఎంతోమంది అబ్బాయి కానీ చెప్పారు, ఎంత చదువుకున్నా కుల సర్టిఫికేట్ లేకుంటే దానికి ఏ చేసినా వ్యర్థం అవుతుంది. నిరాశ చెంది నికృషి చెంది ఈరోజు సంచారంగా చేసి ఈరోజు పిల్లలకి సెక్యూరిటీ లేక ఎక్కువ బుడగ జంగాలు కానీ ఎస్సీ కులంలో కానీ ఎక్కువ మానభంగాలు కానీ అత్యాచారాలు కానీ జరగడం అంటే మా కులాలను జరుగుతాయి. ఎంతో కొంత మేము క్యాస్ట్ సర్టిఫికేట్ వల్ల ఈరోజు మా కులం కానీ ఐఏఎస్లు ఐపీఎస్లు చాలామంది, మా ఇంట్లో కానీ మా అసిస్టెంట్ ఇంజనీరు ఆ కుల సర్టిఫికేట్ ఉండడం వల్ల మేము ఉద్యోగాలు సాధించుకున్నాము. కానీ ఇక్కడ ఎంత చదువుకున్నా మట్టిలో మాణిక్యాలు చాలామంది ఉన్నారు. అలాంటి వెలికి తీసే బాధ్యత మీ అందరిపైన ఉంది. కాబట్టి మీరు ఇలాంటి వాదనలు ఎన్నో విని వాళ్ళని కన్నీటి గారు విని మీరు కానీ మీరు దృష్టికి తీసుకెళ్ళి ప్రతి వేదికలో కానీ ప్రతి మీటింగ్లో కానీ ఇలాంటి సమస్యలు మీరు ముందుకు తెస్తే ఖచ్చితంగా ఇది సాధించుకోవాలని మేము ఆశ అయితే ఉంది. కాబట్టి మీరు అలాంటి అవకాశాన్ని మీరందరికీ తెలియజేస్తారని కోరుకుంటున్నాను. కొంచెం నిలబడండి, నిలబడి మామూలు నిలబడి మేడం కొద్దిగా
స్టీఫెన్ ఎట్లా అంటారు? ఎందుకంటే ఇప్పుడు మేడం వస్తారు కదా ఇల్లు మేడం అంటే మా గౌరవమే, కానీ మాకు లేదు మా పెద్దమ్మతో కూడా మా 14 గంటల చేయొద్దు అన్నామనుకో మా పిల్ల పొద్దున గ్యారెంటీ ఉంటావు వస్తారు మేడం. ఇప్పుడు అంగన్వాడీ మేడం వాళ్ళకి చెప్తారు వాళ్ళు ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఇస్తా ఉన్నారు. ఈ అబ్బాయిని కూడా చదివించమని వాళ్ళ అన్నల్లో భంగపోయినాము, కానీ మార్గం లేదు. చేసిన పెళ్లి ఎందుకంటే పెళ్లి అయిపోతే చేసి పెళ్లి చేసింది, ఎందుకంటే మార్గం లేదు కాబట్టి. ఉండి రండి సార్ ఉండి లేండి. రావాలి మేము దానికోసం. ఇప్పుడు ఈ ఊర్లో వచ్చేది ప్రతి ఒక్కరు దీంట్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ మా వాళ్ళు ఎందుకు చిన్నపిల్లలకి పిల్లలు చేయక ఏం చేస్తారు మేడం? క్లాస్ అనేది లేదు. ఎక్కడ పోయినా ఆఖరికి 6th క్లాస్ లో కూడా పోయి మేము అడుగుతుంటే మీది ఏది క్లాస్ అన్నగారివి ఆ గుడిచరి సంప్రదాయం ఉన్నారు. కొద్దిగా చదువుకునే పిల్లలు ఉన్నారు, బుక్కులు ఎలకలు కొట్టడం, పందుకొక్కులు దూరటం అదంతా జరుగుతుంది కాబట్టి కొద్దిగా బాడీకి తీసుకొని కొద్దిగా అవకాశం ఉన్నారు మేడం. లేకపోతే మాకేం క్యాస్ట్ వచ్చింది. ఇప్పుడు తెలంగాణలో ఉండారు వాళ్ళు మా బంధువులే, తెలంగాణ నుంచి ఇక్కడ నలుగురు తీసుకొచ్చుకున్నాము, చుట్టాల బంధువులే. అక్కడ క్యాస్ట్ ఉంది, అక్కడ ఉండటం ఏందు, ఇక్కడ లేవటం ఏందు, అక్కడేంది ఇక్కడ. ఇప్పుడు కర్ణాటకలో ఉండారు, కర్ణాటక నుంచి చేసుకొచ్చుకుంటున్నాము. మళ్ళీ మేము దయ్యాలమా దేవుళ్ళమా లేకపోతే టెర్రలిస్టులమా మేడం? అంటే ఇక్కడ పిల్లవానికి తల్లి క్యాస్ట్ అయినా తీసుకోవచ్చు, తండ్రి క్యాస్ట్ అయినా తీసుకోవచ్చు. అక్కడ నుంచి తల్లి వస్తుంది కదా, ఆధార్ కార్డు అక్కడికి పనిచేయదు కదా మేడం. ఇప్పుడు కర్ణాటకది మనకి ఏం చేస్తారా? లేదు మేడం, అట్లా లేదు. ఇప్పుడు కర్ణాటక నుంచి బురగదంగం గురించి మీరు బురగదంగం గురించి ఎట్లంటే